హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విజ్ లాగ్ స్వీడన్. సో ఇప్పటి నుంచి సమ్మర్ నుంచి మనం రెగ్యులర్గా వీడియో చేసుకుందాం అనుకున్నాం కదా. సో ఇవాళ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వచ్చేసి అనమాట. సో అదేంటంటే ఇక్కడ ఒక వండర్ఫుల్ ఫెస్టివల్ జరుగుతుంది సమ్మర్లో. ప్రతి సమ్మర్లో ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. సో ఆ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా ఆ ఫెస్టివల్ మీకు చూపించే ముందు ఫస్ట్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మిడ్ సమ్మర్ డే అనే ఒక ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. సో మిడ్ సమ్మర్ డే ఏంటంటే సూర్యుడిని పూజిస్తారు ఇక్కడ. సో ఎప్పుడైతే సమ్మర్లో మనకి ఇయర్లో ఒక లాంగెస్ట్ డే, ఒక షార్టెస్ట్ డే ఉంటుంది. షార్టెస్ట్ డే అరౌండ్ జనవరిలో ఉంటుంది. మనం అప్పుడు ఆ జనవరి మంత్లో మనం సంక్రాంతి చేసుకున్నాం, సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్తున్నప్పుడు. సో అలాగే వీళ్ళు కూడా లాంగెస్ట్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. సో అది జూన్ 19th వచ్చింది స్వీడన్లో. సో దాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆ ఫెస్టివల్ జరుగుతుంది. సో అక్కడ చూడడానికి వెళ్తున్నాం అనమాట. చలో లెట్స్ గో. చూస్తున్నారు కదా, ఊరు మొత్తం కదిలొచ్చింది ఇక్కడికి. ఈ ఓమియో టౌన్, నేనున్న ఓమియో టౌన్ మొత్తం అందరూ ఒక ప్లేస్కి గ్యాదర్ అవుతారు. మొత్తం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే ప్లేస్కి గ్యాదర్ అయ్యి ఇక్కడ ఇదిగో ఈ పోల్ దగ్గరికి గ్యాదర్ అవుతారు అనమాట. అయితే పూలు మనకి ఎలా అయితే బతుకమ్మలో పూలు అలంకరించుకుంటారో, సో అలాగే ఇక్కడ పూలు కట్ చేసి పూలని నేను చూపించా కదా, ఆ స్తంభం దగ్గర పెడతారనమాట. పెట్టి ఆ స్తంభం చుట్టూరు డ్యాన్స్ చేస్తారు. సో ఎలా అయితే మనం బతుకమ్మ పండగలో పూలని ఒక చోట చేర్చి బతుకమ్మ ఆడతారో, సేమ్ అలానే స్వీడిష్ బతుకమ్మ అనమాట. చూస్తున్నారు కదా, చక్కగా ఆ స్తంభం చుట్టూరు ఆ పూలు పెట్టుకొని నెత్తిన పూలు పెట్టుకొని అందరు ఇంకా చుట్టూరులా తిరుగుతూ బతుకమ్మ ఆడినట్టు ఆడుతున్నారు అనమాట. సో చాలా బాగుంది. నాకు బతుకమ్మ పండగ చూసినట్లే ఉంది ఈ కాన్సెప్ట్. సో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా నేచర్ని ప్రేమించడం చాలా కామన్గా ఉందన్నమాట. సో సూపర్ ఎంజాయ్ చేశాను అయితే ఈ పండగ. నాకు చాలా బాగా ఇండియాలో ఉన్నట్టు అనిపించింది. వీళ్ళ పూల డెకరేషన్, ఇంకా విదేశాల్లో ఎక్కడ ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ఈ ప్లేస్కి వస్తారు. సో చాలా బాగుంది. తర్వాత ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ అన్ని యాక్టివిటీస్, డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, చిన్న యాక్టివిటీస్ పెట్టారనమాట అట్ ద సేమ్ టైం. సో ఇండియాలో ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయాలంటే కొంచెం మనీ కట్టాలి. 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు ఈవెంట్ని బట్టి. సో బట్ ఇక్కడ అన్నీ ఫ్రీ అనమాట. ఫ్రీగా మనం కూడా ట్రై చేసాం. కానీ 20 పౌండ్స్ ఎనర్జీ కంటే 30 పౌండ్స్ ఎనర్జీ కంటే పోలేదన్నమాట. మన పైకి ట్రై చేసాం, యూజ్ లేదనిపించింది. మిడ్ సమ్మర్ డే నాకైతే ఒక స్వీడిష్ బతుకమ్మ పండుగ చేసుకున్నట్లు అనిపించింది. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ నేచర్ లవ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇది మిడ్ సమ్మర్ డే. సో ఇక్కడ నుంచి రోజులన్నీ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. డే లైట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దీనికంటే ముందు డే లైట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు డే లైట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ నుంచి డే లైట్ తగ్గిపోద్ది అనమాట. సో నన్ను అడిగితే స్వీడిష్ దక్షిణాయనంలోకి వెళ్తుంది అనే కాన్సెప్ట్ ఇక్కడ మనం అనుకోవచ్చు. మన మెథడాలజీ, మన పురాణాల ప్రకారం మాట్లాడుకుంటే, సో దక్షిణాయనానికి వెళ్తున్నాం అనే కాన్సెప్ట్ వస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి సన్లైట్ తగ్గుతుంది. సో దానికి ఇప్పటి వరకు సన్లైట్ ఉన్నందుకు దానికి కృతజ్ఞతగా ఇవాళ ఇలాంటి పండుగ చేసుకుంటారు అనమాట స్వీడన్లో. సో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, పక్కాగా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ.